రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలపై న్యాయ పోరాటం చేసేందుకు ఈ కమిటీలను నియమించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తూ న్యాయ పోరాటం చేయడమే ఈ కమిటీల లక్ష్యమని పార్టీ ప్రకటించింది. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమ, బాల వజ్రబాబు సభ్యులుగా ఉన్నారు. రాజధాని రైతులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, కె శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థుల సమస్యపై పోరాడేందుకు ప్రత్యేక డిఎస్సి పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి కల్పలత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర సభ్యులుగా నియమితులయ్యారు. డిఎస్సి అభ్యర్థుల సమస్యలను అధ్యయనం చేసి వారికి న్యాయం జరిగేలా పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నారు. అలాగే డిఎస్సి లీగల్ సెల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిషోర్ సభ్యులుగా ఉన్నారు. రాజధాని రైతులు డిఎస్సి అభ్యర్థుల సమస్యలపై పోరాడేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. బాధిత వర్గాలకు అండగా నిలుస్తూ అవసరమైన చోట న్యాయ పోరాటం కూడా కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.